ఫస్ట్ విషయం ఏంటంటే ఒక మంచి సినిమా వల్ల చాలా చాలా మంచి జరుగుతుంది, చాలా మందికి మంచి జరుగుతుంది. అంటే కొన్ని ఆ సినిమా తీసిన బ్యానరు, ప్రొడ్యూసరు ఇంకొక 10 సినిమాలు తీయడంతో పాటు సినిమాలలో వాళ్ళ కెరియర్స్ని పణంగా పెట్టి యాక్ట్ చేసిన యాక్టర్స్కి వాళ్ళకి కెరియర్ స్పాన్ పెరగడం, దీని మీద డిపెండ్ అయి ఉన్న ఎంతోమంది కార్మికులకి పని దొరకడం, అలాగా ఒక సినిమా వల్ల, ఒక మంచి సినిమా వల్ల చాలా మంచి జరుగుతుంది అన్నది నా చాలా బలమైన నమ్మకం. మరి ఒక సినిమా మంచి సినిమా అవ్వాలంటే దానికి కావాల్సింది మంచి కథ. నేను అభినేత్రి అన్న సినిమా అసలు టేక్ ఆఫ్ ఎలా అయిందో చెప్తాను మీకు. నేను ప్రభుదేవ గారికి స్టోరీ చెప్పడానికి వెళ్ళా. ఆయన హిందీలో బాలీవుడ్లో నా దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ స్టోరీ ఉంది సార్ అని అంటే ఆయన వినడానికి రమ్మంటే ఆయన ఇంటికి వెళ్ళా. సో నేను స్టోరీ చెప్పిన తర్వాత ఆయన చాలా బాగా నచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. సరే ఇప్పుడు మీరు నాకు స్టోరీ చెప్పారు కదా, నేను కూడా ఒక స్టోరీ చెప్తాను మీకు అన్నారు. అని ఆయన నాకు ఎగ్జాక్ట్గా టీజర్ లెంత్లో, మేము చూపించబోతున్న ఈరోజు టీజర్ లెంత్లో, అదే లెంత్లో ఆయన నాకు స్టోరీ చెప్పారు. ఈ స్టోరీ అవి షాక్డ్. అసలు ఇంత మంచి కథ అంటే ప్రతి ఆడియన్స్ కూడా సినిమా చూడాలా వద్దా అన్నది టీజర్ చూసే దే విల్ డిసైడ్ థియేటర్కి వెళ్ళాలా వద్దా అని. అంతే టీజర్ చూసిన తర్వాత రాత్రి పడుకొని భోజనం చేసి పొద్దున్న లేచి అప్పుడు దాని గురించి డిస్కషన్ పెట్టి ఆలోచించాడు. ఆడియన్స్ చూసిన వెంటనే సినిమా చూడాలా వద్దని ఫిక్స్ అయిపోతాడు. అలాగే నాకు ప్రభుదేవ గారు 5 మినిట్స్లో నాకు ఈ స్టోరీ చెప్పగానే ఫిక్స్ అయిపోయారు. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ సినిమాని తెలుగులో మేమే చేస్తాం అనగానే చేసుకోండి అన్నారు. అసలు డిస్కషన్ కూడా లేదు. నేను వెంటనే ఎంవి సత్యనారాయణ గారికి ఫోన్ చేశాను. సార్ ఒక అద్భుతమైన కథ విన్నాను. ఆఫ్టర్ 54 ఫిల్మ్స్ యాజ్ రైటర్గా నన్ను ఎంత ఎగ్జైట్ చేసిన కథ ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. నేను గీతాంజలి అన్న స్టోరీ మాకు మా డైరెక్టర్ చెప్పినప్పుడు నేను ఎంత ఎగ్జైట్ అయ్యానో దానికి ఒక 100 రెట్లు 100 టైమ్స్ ఎగ్జైట్ అయ్యా. తర్వాత వెంటనే ఆయన ఉండి సార్ నాకంటా బాగా మా డైరెక్టర్ చెప్తారు విజయ్ గారు, ఆయన ఫోన్ చేయండి అన్నారు. ఒక మంచి కథను ఎవరు దాచుకోరు, మనం దాచుకోవాలని కూడా దాగదు. ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్, ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ వే అవుట్. నేను ఫోన్ చేయగానే విజయ్ గారు నాకు ఫుల్ స్క్రిప్ట్ పంపించేశారు. మొత్తం స్క్రిప్ట్ స్టార్ట్ టు ఎండ్. అది చదివి నేను దాన్ని మళ్ళీ ఎంవి గారికి పంపించడం, కుమార్ గారికి, జీవి గారికి అందరికీ పంపించి మేమందరం ఒకటే డెసిషన్ తీసుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ సినిమాలో మనం చెయ్యాలి అని. అలాగా ఈ సినిమా టేక్ ఆఫ్ అయింది. అంటే ఒక మంచి స్టోరీ, ఒక స్ట్రాంగ్ హౌస్ ఉండాలంటే పెంకుటిల దగ్గర నుంచి ప్యాలెస్ వరకు ఒక మంచి పునాది ఉండాలి. అలాగే ఒక మినిమం 4 పిల్లర్స్ కావాలి. మంచి పునాది దీనికి కథ అయితే ఈ సినిమాకి 4 పిల్లర్స్ తమన్నా, ప్రభుదేవ, సోను సూద్ అండ్ విజయ్, వీళ్ళే 4 పిల్లర్స్. ఇక మేమందరం విండోస్, డోర్స్, ఫాల్స్ రూఫింగ్లు, ఇంటీరియర్స్ అంతా మేము. అంటే వీ జస్ట్ ఓన్లీ హెల్ప్ విజయ్ రియలైజింగ్ హిస్ డ్రీమ్. ఆయన ఒక డ్రీమ్ చూశారు. ఆ డ్రీమ్ ఆయన చూసినట్టుగా బయటకు రావడానికి వీ ట్రైడ్ అవర్ బెస్ట్, వీ గేవ్ అవర్ బెస్ట్ కాంట్రిబ్యూషన్. అండ్ ఇప్పుడే శిల్ప చెప్పినట్టు ఈ సినిమా ద్వారా ఒక 3 బ్యానర్స్ బయటకు వస్తున్నాయి. ఎందుకంటే కొత్త సంస్థలు, కొత్త బ్యానర్స్ బయటకు వస్తే వాళ్ళు మళ్ళీ ఈ సినిమా హిట్ అయిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు సపరేట్గా మళ్ళీ వాళ్ళ సినిమాలు తీసుకోవచ్చు. తమన్నాను మనం ఎన్నో డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చూసాం. మొన్న వచ్చిన ఊపిరి, తను ఒక క్యారెక్టర్ చేయడానికి ఎంత హోంవర్క్ చేస్తుందో నేను లిటరల్గా చూశాను. ఆ సినిమా చేసిన అమ్మాయి అని నేను ఆ సినిమా చూసొచ్చిన తర్వాత మళ్ళీ పొద్దున్న చూస్తే లైక్ లొకేషన్ తను ఇదే శారీ కట్టుకుని దిగింది ఒక ట్యాక్సీలోంచి. ఐ సెడ్ వాట్ లైక్ ఈజ్ ద సేమ్ గర్ల్. నిన్న రాత్రి చూశాను ఊపిరి, అందులో ఒక హైఫై సెక్రటరీ చేసి మళ్ళీ పొద్దున అంత తను ఈజీగా అడాప్ట్ అయిపోతుంది. ఫర్ ద ఫస్ట్ టైం షీఈస్ ప్లేయింగ్ ఎ టైటిల్ రోల్, అభినేత్రి. ఇట్ ఈస్ హర్ ఫిల్మ్. సో ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ అండ్ షీ డిడ్ హర్ బెస్ట్. ఇక ప్రభుదేవ గారి గురించి మనం చెప్పక్కర్లేదు. ఆయన ప్రతి దాంట్లో కూడా కామెడీని వెతుక్కుంటూ ఉంటారు.
దీన్ని ఎలాగ మనం కామెడీగా చెప్పాలి, ఆడియన్స్ని మనము ఇచ్చేస్తూ చెప్పాలి అనే ప్రతి దాంట్లో. అలాగే సోను సూద్ మాకు దూకుడుతోటి నాకు ఆయనతోటి ఉంది పరిచయం, అసోసియేషన్, అనుబంధం అన్నీ. వీళ్ళు ముగ్గురు చాలా చాలా కీలకమైన క్యారెక్టర్స్. అందరికీ నమస్కారం. ఆ షార్ట్ గ్యాప్లో కోనా కథ అంతా చెప్పేశాడు నాకు. ఈ సినిమా ఎంత బాగుంది, ద స్టోరీ ఈజ్ వెరీ గుడ్. ఇప్పుడు కూడా ఫోన్లో ఏదో మాట్లాడుతున్నారు. ఇట్స్ అ వెరీ నైస్ స్టోరీ. హీ టోల్డ్ మీ ద హోల్ ప్లాట్. లుక్స్ వెరీ నైస్. ఇఫ్ ప్రభు హెస్ చోజన్ అండ్ హీస్ చోజన్ టు మేక్ ఇట్, ఐఎమ్ షూర్ హీల్ బీ డూయింగ్ గ్రేట్ జాబ్. ఇక్కడికి వచ్చిన వెంటనే విజేంద్ర ప్రసాద్ గారు వచ్చి ఈ అమ్మాయి ఎవరండి అని అడిగారు నన్ను. సార్ తమన్నా సార్ అంటే, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ షీ ఈజ్ పుట్ ఇన్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ టు డూ దిస్ రోల్. కంగ్రాచులేషన్స్. అండ్ like he said, the 4 pillars. I have not met Vijay. All the best, Vijay, Prabhu sir, Sonu and Tamanna, best wishes. And for all these banners, Kona Film Corporation, Blue Cinema, Blue Circle and BLN Cinema, my best wishes, and I hope this film does extremely well. Thank you very much. Good evening everybody. సాధారణంగా సినిమా టెక్నీషియన్స్ చాలా పొజిటివ్గా ఉంటాం. We don't want to accept anybody's superiority than us. It's a fact. All technicians and artists. But I was pleasantly surprised to see that somebody else is writing the story, which Kona is producing it. So definitely మంచి కథ ఆయనలో జలసీ పుట్టి ఉంటుంది. ఆ జలసీని దాటి ఇంత మంచి కథ వదులుకోవద్దని స్వార్థం కూడా పుట్టింది ఆయనలో. Is it not? Be frank. Be frank. Did you feel jealous? విల్లా సార్ చెప్పండి మళ్ళీ. Didn't you feel jealous? Of course I felt sir, Vijay sir, I really felt jealous that you have given a story much better than me after all these years. So, ఇది చూడగా అనిపించింది, yes, this is something different. It's going to be something different for a person of his stature, accepting somebody else's story and he wanted to produce it in such a big way. So definitely it's it foretells the success of the movie. I wish him all the best. And second thing, Tamanna garu, every time you keep on surprising me, every time. First time on the sets of Bahubali, I thought, who is this girl? In a man's costume. I didn't know who. Second time, what I'm seeing you, all the best. All the best, Prabhu garu. All the best. You're great gentleman. Vijay garki, all the best to you, sir. All the best to everybody. Bye. By profession, I'm a dance director. ఎన్నో ఇయర్స్ ఇక్కడ చేసి కష్టపడి ప్రొడ్యూసర్ సాంగ్ ఒకసారి వెనకాల ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ లాగా ఛాన్స్ దొరుకుతుందని ఎవ్రీడే ఐ యూస్ టు గో టు ప్రొడ్యూసర్స్ గెస్ట్ హౌస్. అఫ్ కోర్స్ యూ నాట్ రిమెంబర్ మీ, బట్ అలా దెన్ ఐ మూవ్ టు యునైటెడ్ స్టేట్స్ ఆల్మోస్ట్ 10 years ago. మళ్ళీ ఐ జస్ట్ కేమ్ ఫర్ ఎ వెకేషన్. ఆల్రెడీ కోనా సార్ బ్యానర్లో ఐ వర్క్ ఫర్ శంకరాభరణం యాజ్ ఎ కొరియోగ్రాఫర్. సార్ని కలవడానికి ఆఫీస్కి వస్తే సార్ ఇలా ఒకటి బ్యానర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్, ప్రొడ్యూస్ చేయాలి అని ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రొడ్యూసింగ్ అంటే, సార్ ఐఎమ్ గోయింగ్ టు మీట్ ప్రొడ్యూసర్ టుమారో, ఐఎమ్ గోయింగ్ టు బాంబే, డు యూ వాంట్ టు కమ్ అన్నారు. సార్ ఐల్ కమ్ సార్, ఐల్ కమ్ విత్ యూ అని ఐ మెట్ యూ ఇన్ ద ఫ్లైట్ ఇన్ ద ఎయిర్పోర్ట్. హీ టోల్డ్ మీ ద స్టోరీ సార్. సార్ వాట్ బెటర్ ఆపర్చునిటీ ఇట్ వుడ్ బి ఫర్ ఎ డాన్స్ డైరెక్టర్ టు స్టార్ట్ launch his banner other than Prabhu sir. I thought, okay, immediately jumped onto it. I said, okay sir, we'll do it. I am interested, I'm in. So first of all, thank you Kona sir for giving the opportunity. Then this Blue Circle Corporation is backed up financially by my friend Arun, who is not here, he is in US right now. Hope he's watching the program. And thank you everyone. Thank you Vijendra Prasad sir for launching our banner and చాలా థ్యాంక్స్. నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఎంవీవీ సినిమా బ్యానర్ పైన ప్రభుదేవ గారితో, తమన్నా గారితో, సోను సూద్ గారు, విజయ్ గారి డైరెక్షన్లో సినిమా చేయటం అంటే చిన్న విషయం కాదు. మా బ్యానర్లో ఈరోజు ఒక మంచి మూవీని వాళ్ళతో చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. కోన వెంకట గారు నాకు చాలా మిత్రులు. ఆయన శంకరాభరణం సినిమా తర్వాత మళ్ళీ ఒక మంచి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు సడన్గా ఈ కథ గురించి నాకు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ఈ సినిమాని చేద్దామని ప్రభుదేవ గారితో మాట్లాడటం, వాళ్ళతో డిసైడ్ చేసి చేయడం జరిగింది. ఈ సినిమాకి నాతో పాటు నా ఫ్రెండ్ జీవి గారు, ఆయన విశాఖపట్నానికి చెందిన ఒక చార్టెడ్ అకౌంటెంట్, అదేవిధంగా నరసింహ గారు, ఆయన బిజినెస్ మ్యాన్,
అదే ఎన్ఆర్ఐ శివ గారు, వాళ్ళు కూడా నాతో పాటు ప్రొడ్యూసర్స్గా ఈ మూవీలో ఉన్నారు. ఇదంతా మన కోన వెంకట గారి చేతుల మీదుగా చాలా గ్రాండ్గా జరుగుతుంది. సో ఈ సినిమా అగైన్ చాలా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Hi, good evening. First of all, I want to thank you for giving your time for this, and thank you, Kona sir. Thank you, sir, for giving us this huge honor. Prabhu sir, Ganesh sir, Vijay sir, Tamanna, I think they are family now, and we've been shooting with them for past 6-7 months, and never actually realized that we have finished the movie. And I would say it's a dream come true for any actor working with such a brilliant script. I remember I was shooting in China when I heard the whole script on phone. Vijay sir narrated me, and I actually believed this was one of the most special stories I heard. And we actually couldn't wait to start this movie. And all thanks to Vijay sir, who actually sailed through the whole movie. It was one of the most special ones. And I thought, when this is the first time we are shooting in 3 different languages. And I believe that, we needed 3 people who actually really believed in the movie. Ganesh sir, Prabhu sir, Kona sir, Sitaravayan sir. And I thought, when if we are doing it Hindi, it has to be, it has to reach those eyeballs this story, this movie deserves. So we will try to put our best efforts and make sure that, that this dream that we all had seen together has been realized and the whole world sees it. So fingers crossed, and just we need your wishes for this, and hopefully we'll all be make this happen, sir. So thank you so much for everything, and love you all. And again, sorry, before I end, I just want to say that, Telugu cinema has been my learning grounds. I'm an engineer, never thought of getting into acting, but I learned everything from here. You shared all the love, the blessings, wishes, and gave me good stories, good roles, and all the producers and directors. Lately I was shooting for my my Bollywood productions and the movie with Jackie Chan. So from past 1.5 years I was missing from Telugu cinema, but I promise that with this movie and with many more to come, I'll be seen more in lots of Tollywood movies. So thank you so much for everything, sir. అందరికీ నమస్కారం. అండ్ ఇక్కడ వచ్చిన వినాయక్, విజేంద్ర ప్రసాద్ గారు అండ్ సురేష్ సార్, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత నేను ఇలాంటి ఫంక్షన్లో నేను వస్తున్నాను. నేను ఎప్పుడు హైదరాబాద్ ఏంటో బాంబేకి వెళ్తే డైరెక్టర్ అయిపోతాను, బట్ ఎప్పుడు హైదరాబాద్ ఎంట్రీ అయిన వెంటనే నేను డాన్స్ మాస్టర్ అయిపోతాను. అది మైండ్ సెట్ అలా. తర్వాత నా డైరెక్షన్ ఎప్పుడు హైదరాబాద్, ఇట్స్ వెరీ లక్కీ టు మీ. సో అలాగా ఈ అభినేత్రి ఇక్కడ ఫస్ట్ దిస్ ఫంక్షన్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్స్ వెరీ లక్కీ ఫర్ అభినేత్రి ఆల్సో. అండ్ ఈ పిక్చర్ వల్ల ఫస్టే నాకు కోనా సార్ తెలుసు, బట్ ఈ పిక్చర్ వల్ల కొంచెం ఇంకా దగ్గర స్టిల్ మోర్ టు వాక్. అండ్ ఆల్సో బెస్ట్ ఆఫ్ లక్ టు ది న్యూ బ్యానర్స్ అండ్ నైస్ జాయినింగ్ టు అస్ సార్. అండ్ మన తమిళ్లో తెలుగులో వీల్ చేసిన తమిళ్లో నేను అండ్ మై ఫ్రెండ్ గణేష్ సార్ ఈస్ డూయింగ్ ద ఫిలిం, అండ్ హిందీ ఆల్రెడీ నోన్. అండ్ అబౌట్ డైరెక్టర్ ఏఎల్ విజయ్, ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ విత్ ఏఎల్ విజయ్, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఆయన నాలాగా లేదు, వెరీ కామ్ అండ్ కంపోజ్డ్ అండ్ వెరీ పేషెంట్. అడుగుతా వాళ్ళని నేను, సార్ నేను కామ్గా ఉన్నాను, ఐఎమ్ నాట్ సో కామ్. సార్ నేను అడుగుతా ఉన్నాను, ఎలా సార్ ఇంత పేషెంట్గా ఉన్నారు అని. అదేంటో సార్ నేను పేషెంట్గా ఉంటాను. నేను ఫస్ట్ చాలా హెల్ప్ చేశాను విజయ్ గారికి. ఎలా హెల్ప్ చేయాలంటే అన్నీ మూసుకొని పని చేశాను. మళ్ళీ మంచి పేరు కావాలి ఆయనతో, ఆయన ఏం చెప్తే అది చేయాలని ఫస్ట్ నేను మైండ్ సెట్ అది. అండ్ వాట్ టు సే, అండ్ అభినేత్రి ఈ ఫిలిం జర్నీ వాస్ వెరీ గుడ్, వెరీ హ్యాపీ జర్నీ. పిక్చర్ బాగా వచ్చింది. అండ్ ట్రెమెండస్ జాబ్ విజయ్ అండ్ హిస్ కెమెరామెన్ మనోజ్ హస్ డన్. అండ్ ఫస్ట్ టైం ఈ పిక్చర్ కథ నాకు తెలుసు, డీటెయిల్గా కథ తమన్నాకు తెలుసు, సీన్ బై సీన్. షీ నోస్ మోర్ దెన్ మీ అబౌట్ దిస్ ఫిలిం. అండ్ ఆల్సో ఐ వర్క్ విత్ సోను మెనీ టైమ్స్ అండ్ వీఆర్ లైక్ బ్రదర్స్. వాట్ టు సే, later we will talk about alone. And great working with Tamanna
And as an actor with Sonu, it's nice working. And Saptagiri, సూపర్. షార్ట్ ఫినిష్ అయిన తర్వాత నేను ఆయనే కూర్చొని కబుర్లు అలా చెప్తా ఉండేవాళ్ళం. నైస్ వర్కింగ్ విత్ యూ సప్తగిరి, విల్ మోర్ వర్క్ టుగెదర్. థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ టు యూ. అండ్ దట్స్ ఇట్. బెస్ట్ ఆఫ్ లక్ టు అస్. ఏవి చాలా బాగుంది, మంచిగానే చెప్పారు కదా, బాగానే ఉంటుంది. నమస్కారం. Professor, no. I'm so sorry, I'm not learned Telugu fully. I don't want to make any mistake. So, excuse me for talking in English. Abhinayatri is again a special journey for all of us. First of all, I just start how it's all formed. In 2012, I wrote the story with Mr. Paul Oren, a very big Hollywood writer. I wrote the script in LA. After that, our journey started. So I wrote the complete screenplay, dialogues, everything, and I was just thinking how to go about it, because it's a heroine-centric film, and it's very, very difficult, to materialize hero-centric film. That's how the whole dream came true, because of Mr. Aishri Ganesh sir. I think because of his conviction, the film has started. There are at times film was postponing, or sometimes it was getting pushed or dropping stage also it went, but only one person who believed in this content, and initially I think the whole thing started because of Mr. Aishri Ganesh sir, and because he is my mentor. He's a very big educationalist. He started, I have studied in this college, he's like more like a mentor before Priyan sir to me. Thank you, thanks for the great opportunity, sir. And after this, I think I should talk about Prabhu sir. Prabhu sir is, when I narrated the subject to Prabhu sir, because Ganesh sir and Prabhu sir are Prabhu Studios partners, and I narrated to Prabhu sir, I was just thinking, sir, I was just asking Prabhu sir, it's a kind of a heroine-centric film, will you do this film? I was asking, Prabhu sir came up and immediately told me, when Rajini sir doing Chandramukhi, why can't I do it? That's the attitude of an actor. See, I just have to, when I talk about Prabhu sir, I don't think so that the time won't be enough for me, but sir, one thing is, I learned a lot from you through this film. That's one thing I can proudly say. Whenever I go when I sign technician or Manush or art director, whenever I go to any technician, they immediately say, we are Prabhu sir fans, so we want to be part of this line. We want Prabhu sir fan. So because everybody, even including Tamanna, when I came and narrated a subject to her, he said, I'm a big Prabhu sir fan. So that energy, I think, brought us together. Because we grown watching your films, and we know your energy levels. And sometimes, I don't think so we missed Prabhu sir in screen in 12 years. I think because all the characters is created, we see Prabhu sir is only acting there. Some heroines or some hero, we only see Prabhu sir is there. Actually, I was talking about Nu Vasantana. Only when Trisha, we see only Prabhu sir there, more of. So we never missed Prabhu sir as much as what we think. But Prabhu sir, literally physically coming, it's a big treat for the audience. I'm telling you, this is an honest experience I had. I just sat in the monitor. I enjoyed the film before you all. Prabhu sir performance, and I'm just coming to one by one. I'm coming back to again Prabhu sir, but I want to talk about Tamanna. I think it's the whole film started after I met Tamanna, because we were just thinking whom would be right casting. When Tamanna read the script, she stopped me in the first half and said, I'm doing this film. So can I complete I asked her, can I complete second half? No need, I'm doing the film. So just for a formality sake, I said 2-3 lines after that. So thanks for all your conviction on us, and I hope we lived up to expectations. And she has done a great job. I don't think so anybody could have pulled up, because Tamanna making modern is very easy. Tamanna in that role, it's very difficult. I think she pulled up very easily. She's a great actor, very dedicated, very hardworking. I heard a lot about it, but I experienced it personally. Thank you so much, and thanks for all your contribution. I was telling her always, because I've seen the film now, I'm narrating table, I'm just working on the editing. It's going to be a special film for Tamanna, for after you become a mother, a grandmother, people are going to say this is going to be a very, very important film for your career. I'm sure it's going to be this. Thank you for being part of this. And the biggest surprise and happiness for us is Sonu sir. You arrived in the project. Sir, I'm telling you, I think you created one big aura around you. It's positive energy and love. That's the one thing I think is keep us all, I think keep you going and keep all of us going.
when met Sonu sir, as he said, I've narrated the script in the phone. Immediately got very excited. I was initially thinking Prabhu sir, because of Prabhu sir is doing the film. Initially, because Prabhu sir and they are like brothers, sir taking me as a younger brother again. Yeah. So it started like that, and Sonu sir, I tell you, your presence made the film very big difference. I'm honestly telling from my heart, because you made a big difference to the film. And his portions are under, I Telugu audience seen a lot of Sonu sir, and Hindi audience seen it, but for Tamil audience, definitely I know how much as a performer, you just rocked, sir. I thoroughly enjoyed everything, your performance, everything. Great going, sir. Thank you, sir. And coming to Abhinay again, when I met Prabhu sir, suddenly one day called me, sir, there is a Vijay, there is a big writer Kona Venkat sir from Telugu industry, and he just called me and he said, you want to be a part of the project, please send him a script. So I sent him the script. Sir called me, and I was actually literally was blown down, because the way he was appreciating me, and the words coming from such a big legend and big writer from Kona sir is really big honor, sir. I don't know how to, because when I spoke to you, I was really touched and honored. Thank you so much for being part, sir, because I still feel how much Aishri Ganesh sir is important for the film, as much as you are important for the film. And he is the one person who was very aggressive than all of us. He'll be the first for everything. Maybe, sir, we'll try to release before or together with you. I think he done teaser launch, poster launch, everything over for the film. I think I'm not surprised. Yes, together, sir. Yes, sir. Thank you so much, sir. Thank you, Sonu sir. I don't take much time. I'll just quickly finish it. Sir, thank you, Satyanarayana sir. When I met them in Bombay, they have been a great support for us for all time, because any film has to materialize only because of producers. I think they have been a great pillars in the film. There are big pillars in the films like Manoj. He couldn't come, yes, because last night we were shooting till 1 o'clock. He couldn't come. So my technicians, the art department, Sunil Babu, they are a great, actually, Sajid Vadisa music. It's fantastic. We shot so many portions in Andhra also, thanks to Ramoji Film City and all. One person I cannot leave. I think it's a darling of Telugu cinema. Sir, Saptagiri sir, we all love you. His energy levels, my God, sir, we become literally fan for you in the set. Everybody, because it's like this, one Tamil shot will come, Telugu shot will come, Hindi shot will come, when everybody waiting for Saptagiri sir, what is going to come? So, sir, you're mind-blowing, sir. Thank you, sir. His contribution for the film is fantastic, and he just rocked in the film. And there are a lot of pillars. Coming back to Prabhu sir. Prabhu sir, everybody asks me how this film is so quick and all. I think because of the actors. I still remember Prabhu sir just in the frame. He does Tamil dialogue and runs again Telugu dialogue, again runs Hindi dialogue. So anybody can finish the film in 5 days with you. We just shot a song, and I think you're going to see the teaser. Sir, it's a great honor. It's a great honor for me to be part of this film. I feel very lucky to be part of this. And if I miss out anyone, please apologize. Sir, Vinayak sir, thank you so much for coming, sir. You've always been a great support. Whenever my films are coming, you always come and support me. Big thanks to you, sir. And Suresh Babu sir, Vijay Prasad sir, thank you so much. టీజర్ చూస్తుంటే ప్రభు సార్ది చిక్కుబుక్కు రైలే మళ్ళీ చూసినట్టుంది. దానికంటే ఒక స్టెప్ పైనే ఉంది. ఇంకా సినిమా ఎప్పుడు చూస్తాం అనిపిస్తుంది. నాకు వెంకట్ సార్ ఒకసారి లైన్ చెప్పారు. ఒక 2 minutes లైన్ చెప్పినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏది దానిలో లేదు, దానికంటే చాలా బెటర్గా ఉంది. సినిమా ఎప్పుడు చూస్తాను అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ క్యాస్ట్ అండ్ క్రూ, ఆల్ ది బెస్ట్ సార్. ట్రైలర్ చాలా బాగుంది. అభినేత్రి అనే టైటిల్ కరెక్ట్గా సూట్ అవుతుంది తమన్నాకి. తనతో నేను 2 సినిమాలు పనిచేసిన డైరెక్టర్గా చెప్తున్నాను. లాస్ట్ వాక్ అదిరిపోయింది. హీరోలా ఉన్నావు. అఫ్కోర్స్ నువ్వే హీరో అనుకో. నా ఫ్రెండ్ కోన ఎప్పుడూ ఒక కొత్త విషయం గురించి తప్పిస్తూ ఉంటాడు. అలాగే ఈ కథ విని నాకు ఫోన్ చేశాడు ఒకరోజు. కథ నాకు కొంతవరకు తెలిసి చాలా ఎగ్జైట్ అవుతూ ఈ సినిమాని ఎంవివి గారు, సత్యనారాయణ గారును కోన దీన్ని తెలుగు ప్రేక్షకులకు అందించడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా డైరెక్టర్ విజయ్ గారు
ఆయన ఏంటో తెలియాలంటే ఆయన మద్రాసుపట్నం సినిమా చూడాలి. నేను చాలా గొప్ప దర్శకుడు ఆయన. అలాగే సోను గారు చాలా అంటే ఆయన అందరూ తెలుగువాడు అనుకుంటారు, ఆయన ఇంత పాపులర్ ఇక్కడ. ఆయన తెలుగులోనే కాకుండా ఈరోజు జాకీ చాన్ లాంటి ఒక అంతటి గొప్ప స్టార్తో చేయటం అనేది నిజంగా మన దేశమే గర్వించదగ్గ విషయం అది. ఇక నా ఫ్రెండ్, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి మా ప్రభు మాస్టర్. ఇందాక డాన్స్ చూసిన తర్వాత మాస్టర్ 100% మీరు హైదరాబాద్లో ఒక డాన్స్ స్కూల్ పెట్టాలి, అదొకటి చెయ్యాలి ఇక్కడ. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అందరూ మేము ఉన్నాం, ఒక మంచి డాన్స్ స్కూల్ పెట్టాలి మీరు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక మూమెంట్ చేస్తే మళ్ళీ చిక్కుబుక్ రైళ్ళే దాన్ని మించి మళ్ళీ చేయటం అనేది ఎవరి వల్ల కాదు. సినిమాకి సంబంధించిన ప్రతి శాఖని తను 100% ఎంజాయ్ చేశాడు యాజ్ అ డైరెక్టర్గా. మళ్ళీ ఇప్పుడు డైరెక్టర్, డాన్స్ మాస్టర్, యాక్టర్, హీరో అన్నీ అయిపోయి ఇప్పుడు ప్రొడ్యూసర్. డెఫినెట్గా ఈ సినిమా అందరి కోసం పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాస్టర్ ఇక్కడ డాన్స్ స్కూల్ మాత్రం మర్చిపోకండి, అదొకటి చేయండి మాకు. ఓకే, థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చినందుకు కోనాకి, ఎంవివి సత్యనారాయణ గారికి, అందరికీ, ఈ సినిమాకి సంబంధించిన నటీనటులకి, పనిచేస్తున్న టెక్నీషియన్స్ అందరికీ నా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం, మళ్ళీ నమస్కారం. యాక్చువల్లీ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? నేను యాక్చువల్లీ స్కూల్లో ఉన్నప్పుడు 15 years ఫస్ట్ టైం కోన వెంకట్ గారిని కలిసాను. నా ఇంటికి వచ్చారు శ్రీ సినిమా కథ చెప్పడానికి. సో అప్పుడే ఫస్ట్ టైం కలిసాం. అండ్ సో ఆయన నన్ను నిజంగా ఈ ఇండస్ట్రీలో నన్ను ఒక టీనేజర్ నుంచి ఇప్పుడు ఒక అభినేత్రిగా ఆయన్నే he's actually watching me, he's watched me grow. So he's a very special person in my life. Somebody who's actually been with me through my journey in the movies. You know, chala successful films untai. I've been very lucky, got some really amazing pedda stars to the biggest of heroes, the biggest of films lo punch chesin tarvata there comes a point where you have to give the audience something new. నేను కూడా ఐ థింక్ ఆఫ్టర్ బాహుబలి లాంటి ఒక సినిమా తర్వాత ఆడియన్స్ నా తరఫు నుంచి ఏదో కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తుంది నాకు అనిపిస్తుంది. అండ్ దాట్ ఈస్ వెన్ ఐ ఫెల్ట్ దట్ ఐ నీడ్ టు లుక్ అవుట్ ఫర్ సంథింగ్ దట్ ఈస్ జస్ట్ డిఫరెంట్ అండ్ సంథింగ్ దట్ విల్ ఎక్సైట్ ద ఆడియన్సెస్. And I'm always naku entertainment ante mukhyam. That is why I go to the movies to watch. That's why I go to a theater to watch movies. So that was the most important criteria for me. And that's exactly the time in Vijay sir ni kalsanu. Vijay sir nenu ayanni always social ga edo point lo nenu ayanni kalsanu gaani I never had could speak to him or never actually, but always far nunchi chuserappudu ayan chaala oka manchodani anipinchindi. And so ఆయన ఫస్ట్ టైం నాకు కథ చెప్పినప్పుడు I was excited and in 10 minutes actually sir Vijay sir ekkada sir he said wrong, not the first half, in the first 10 minutes of the narration I was like sir నేను ఈ సినిమా చేస్తున్నాను, మీరు కథ చెప్పే ఇంకా అక్కర్లేదు బికాస్ నేను ఎనీవే చేస్తాను, బట్ ఓకే మీరు ఇంత ఎక్సైట్మెంట్లో ఉంటుంటే ఓకే చెప్పేసేయండి. సో అప్పటి నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయింది. అండ్ హౌ డు ఐ సే దిస్ ఈస్ వే బియాండ్ మై ఎక్స్పెక్టేషన్స్. ఐ థింక్ ఈ సినిమాకి వచ్చేటప్పటికు నేను ఇప్పుడు వరకు ఏం చేశానో అంతా మర్చిపోయి ఒక ఫ్రెష్, ఒక న్యూ, కొత్త యాక్టర్ లాగా ఈ సినిమాకి వచ్చాను. అండ్ నిజంగా ఐ థింక్ ఈ సినిమా చేసిన తర్వాత విజయ్ సార్ నన్ను ఇంకా ఒక బెటర్ యాక్టర్గా తయారు చేసి బయట పంపిస్తున్నారు. సో చాలా థ్యాంక్ యూ విజయ్ సార్, నన్ను ఒక ఇంకా బెటర్ యాక్టర్ మారడానికి కారణం మీరు కాదు మీరు ఇది బికాజ్ అంటే ఈ ఫంక్షన్కి ఇలా రావటం కారణం ఏంటంటే ఇంత మంచి పాత్ర ఇచ్చారంటే ఆడియన్స్లో ఈ పాత్ర నిజంగా ఎలా ఉంటుంది
అది చూపించడానికి నేను ఇలా ఈ ఫంక్షన్కి వచ్చాను. అండ్ ఇట్ వాజ్ నైస్ టు సీ పీపుల్ నాట్ రికగ్నైజింగ్ మీ. దట్ వాజ్ వెరీ వెరీ నైస్. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ దట్. ప్రభు సార్, ఈ సినిమా యాక్చువల్లీ నేను ఎందుకు చేశానంటే ఆయన్ని ఒకసారి కలవాలి, ఆయనతో ఇంటరాక్ట్ అవ్వాలి, దానికోసం ఈ సినిమా చేశాను. ఈయన అసలు కింగ్ ఆఫ్ డాన్స్ కాదు, గాడ్ ఆఫ్ డాన్స్ అని అనాలి. నేను కొన్ని ఇయర్స్ ముందు ఒక పర్ఫార్మెన్స్ చేశాను స్టేజ్ మీద, ఆయనకి ట్రిబ్యూట్ ఇస్తుంటూ. అది ఇప్పటి వరకు నాకు బెస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్. Not because of the dance or not because of the what I did on stage, but ఆయన సాంగ్స్ లో ఎంత పవర్ ఉంది, ఆయన చిన్న స్టెప్స్ లో అంత పవర్ ఉంది, నేను ఇంత చేస్తే కూడా అంత అనిపిస్తుంది. సో యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇన్స్పైరింగ్ అండ్ ఐఎమ్ లక్కీ టు హ్యావ్ వర్క్డ్ విత్ యూ. అండ్ నేను అనుకున్నాను ఇంత గొప్ప మనిషి అంటే ఏదో స్పెషల్ ఎలిమెంట్ ఏదో ఉంటుంది, బట్ ఆయన ఎంత సింపుల్గా ఉన్నారంటే అదే ఆయన అందం అండ్ అదే ఆయన బ్యూటీ. అండ్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ పార్ట్ అబౌట్ హిమ్ ఇస్ ఈజ్ రియలీ రియలీ నైస్ పర్సన్ అండ్ దాట్స్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఆఫ్ హిమ్ త్రూ దిస్ ఫిల్మ్. సార్, మీరు ఇంకా డైరెక్షన్ చాలా బాగా చేస్తారు, మేమందరూ ఫ్యాన్స్, కానీ మీరు ఇంకా ఎక్కువ యాక్టింగ్ చేయాలి. అంటే ఈ సినిమాలో మీరు డాన్స్ ప్రోమో చూసారు, కానీ మీరు సినిమాలో ఆయన యాక్టింగ్, ఇది ఒక హీరో. ఓకే, ఇంకొక థింగ్, ఇది హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్ కాదు, అభినేత్రి టైటిల్ మాత్రం ఉంటుంది, కానీ ప్రభు సార్ లేకుండా ఈ సినిమాలో ఏం లేదు. అది నిజం. ఇవాళ మీ అందరికీ ఒక నిజం చెప్తున్నాను, ఇది ఒక హారర్ సినిమా కూడా కాదు చాలా మంది చెప్పినట్టు. బికాస్ it's very easy to confine films and say it's this genre, it's this, it's that, but I think cinema చూస్తేనే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది దక్కుతుంది. సో అంటే ఎక్కువ స్టోరీ గురించి చెప్పకుండా ఓన్లీ I have to talk about everybody who's on the movie. MVV Satyanarayana garu, thank you for producing this film. There's so many producers I have to thank, and congratulations on Blue Circle Corporation and Kona Film Corporation. And Sonu, you're a producer today, so congrats on that too. And all the guests, I'd like to thank all the guests. Vijendra Prasad garu, he's a very special person for me because everybody who's attended the event today is actually very, very close to me because they've always encouraged me to do something new, something better. Vinayak garu, actually he was the first director in the industry. Nenu Bannito together ga dance cheyali, ayin కూర్చొని స్టెప్ చేస్తే నేను కూడా కూర్చొని స్టెప్ వేయాలి, ఆయన వల్ల జరిగింది. అది యాక్చువల్లీ నా స్టెప్ కాదు. సో నాథ్లో ఉన్న స్టెప్ యాక్చువల్లీ ఆయన వల్ల జరిగింది. అండ్ ఒక హీరోయిన్ని అలా ఎంకరేజ్ చేయటం వల్ల ఇవాళ నాకు ఇంత పేరు వచ్చింది, నేను ఇలా మీ ముందు నిలబడగడుతున్నాను. సో థ్యాంక్ యూ వినాయక్ గారు. అది మీరు ఆ రోజు ఒక స్టెప్ ఇవ్వకపోతే నేను చాలా పెద్ద ఆపర్చునిటీ మిస్ అయిపోతానని అనిపిస్తుంది. And yes, everybody on this film, Saptagiri, he is absolute fun on set and I've enjoyed so much during his performances. This film is incomplete without each and every person. I don't know if I missed out on anybody. Have I missed out on anyone? Audio function, of course. Suresh Babu garu wala vacharu. Thank you, Suresh Babu garu. Thank you for your presence and your blessings. That's all that we want here, and thank you. I hope you guys like the teaser.